morning, students. ఓకే అమ్మా, అందరూ లైన్లోకి వచ్చారు. సో వి విల్ స్టార్ట్ ది క్లాస్. సో మనం నిన్నటి క్లాస్లో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. ఎక్సర్సైజ్ 1C. దీని మీద ముందర ఒక ఎగ్జాంపుల్ సమ్ ఉంది, అది చేద్దాం. మరి ఎగ్జాంపుల్ 4 ఆఫ్ పేజ్ నెంబర్ 38. దీనికి కూడా మనకు 3 స్టార్ల సమ్. ఫైండ్ ది equation of circles which touch (2x minus 3y plus 1 is equal to 0) at 1 1 and having radius √13. ఇదమ్మా క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు అనేటువంటిది చూద్దాం. ఒక లైన్ ఇలా ఉంది అనుకోండి. ఇది లైన్. Let us consider perpendicular bisector. సో మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే సర్కిల్ అలా ఉందనుకోండి. So we have to find the equation of the circle which touch the line at 1 1. అంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P1 1 అనుకుందాం. ఈ లైన్ ఈక్వేషన్ మనకి ఇచ్చారు. లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే 2x minus 3y plus 1 equal to 0. సో ఈ లైనును 1 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తున్నటువంటి √13 రేడియస్ ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటున్నారు. ఇది ఒక సెంటర్ C1 అనుకుందాం, ఇది ఒక సెంటర్ C2 అనుకుందాం. ద రేడియస్ ఈజ్ √13. అంటే మనము కనుక్కోవాల్సినటువంటి సర్కిల్స్ ఈ రెండు ఈ డయాగ్రామ్లో చూపించినవి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం C1 C2 సెంటర్స్ను జాయిన్ చేసేటువంటి లైను ఈ ట్యాంజెంట్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది అనేటువంటిది మన ఒక పాయింట్. దాన్ని బేస్ చేసుకొని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనిపెడతాం. గివన్ ఈక్వేషన్, given line is 2x minus 3y plus 1 equal to 0. Equation of perpendicular line C1 C2
ఈజ్ 3x ప్లస్ 2y ప్లస్ ఒక కాన్స్టెంట్ k ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని స్లోప్ కావాలి. స్లోప్ ఆఫ్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ a బై b అంటే -3/2. సో స్లోప్ ఈజ్ నథింగ్ బట్ tan theta కదా. tan theta ఈజ్ ఈక్వల్ టు -3/2. -3/2 అనేటువంటిది నెగిటివ్ అంటే అర్థం ఏంటంటే లైన్ ఈజ్ మేకింగ్ ఎన్ obtuse యాంగిల్ అని. దట్ ఇంప్లైస్ theta ఈజ్ obtuse యాంగిల్. theta ఎప్పుడైతే obtuse యాంగిల్ అవుతుందో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే 90 ఈజ్ లెస్ దాన్ theta ఈజ్ లెస్ దాన్ 180 అని. దీని నుంచి theta సెకండ్ క్వాడ్రంట్లో ఉందని కదా. theta సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే sin theta ఈజ్ పాజిటివ్, cos theta ఈజ్ నెగిటివ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక చిన్న ట్రయాంగిల్ వేసుకుందాం. ట్రయాంగిల్ వేస్తే దీంట్లో tan theta ఈజ్ 3/2 అంటే ఇది 3 ఇది 2 అని కదా. ఇది ఎంత, ఇది √13. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, sin theta ఈజ్ ఈక్వల్ టు 3/√13 అండ్ cos theta ఈజ్ ఈక్వల్ టు -2/√13. ఈ మాదిరిగా వచ్చింది. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ c1 c2 is x1 plus r cos theta, x1 plus r cos theta, y1 plus r sin theta, x is equal to x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta. Therefore మనం ఏం తీసుకోవచ్చు అంటే ఈ c1 c2 అనేటువంటి పాయింట్లు p అనేటువంటి పాయింట్ నుంచి √13 డిస్టెన్స్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ లైన్ అనేటువంటిది x యాక్సిస్ తోటి θ యాంగిల్ చేస్తే sin θ ఈజ్ ఈక్వల్ టు 3/√13, cos θ ఈజ్ ఈక్వల్ టు -2/√13 అని మనకు వచ్చింది. కాబట్టి c1 పాయింట్ మనం కనుక్కోవచ్చు. ఎలా? x1 ప్లస్ r cos θ, y1 ప్లస్ r sin θ. c2 కూడా కావాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి. వెరీ గుడ్ కళ్యాణ్. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే c1 c2 కోఆర్డినేట్స్ ఎలా వస్తే రాసుకున్నాం. ఇప్పుడు x1 y1 అంటే ఏం తీసుకున్నాం, ఇక్కడ రాస్తామండి. x1 y1 ఈజ్ ఈక్వల్ టు 1,1 తీసుకోవాలి మనం. r అంటే ఎంత తీసుకోవాలి, √13 తీసుకోవాలి. r అంటే √13. sin θ cos θ అక్కడ ఉన్నాయి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ √13 ఇంటూ cos θ అంటే -2/√13, y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ r అంటే మళ్ళీ ఒకసారి √13 ఇంటూ sin θ అంటే 3/√13. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ √13 క్యాన్సిల్ చేసినాం అనుకోండి, చేస్తే మనకి ఏమొస్తుంది, ప్లస్ తీసుకున్నప్పుడు 1 మైనస్ 2, ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ తీసుకుంటే 1 ప్లస్ 3. కాబట్టి ఒక పాయింట్ c1 ఏమవుతుందంటే -1,4 అవుతుంది. మైనస్ తీసుకుంటే ఆర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ తీసుకుంటే 1 ప్లస్ 2, ఇక్కడ ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 అంటే c2 ఈజ్ 3 మైనస్ 2. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సెంటర్ c1 c2 కనిపెట్టాం అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √13 మనకు తెలుసు కదా. r రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ √13. సో ఎప్పుడైతే మనకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసో
అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాసుకోవచ్చు. సో r is equal to root 13. Therefore circle equation ఇక్కడ రాద్దాం. Here we have place. Therefore circle equation x plus 1 whole square plus y minus 4 whole square is equal to r square. ఇది మొదటిది. రెండోది ఏంటంటే అండ్ ఆర్ కాదు అండ్ x minus 3 whole square plus y plus 2 whole square is equal to 13. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్స్. సరే, దీని ఎక్స్పాన్షన్ అనేటువంటి మీరు చేస్తారు కాబట్టి ఇంతటితో మనం దీన్ని ముగిద్దాం. ఇది పబ్లిక్లో చాలాసార్లు అడిగినటువంటి ప్రాబ్లం. సో దిస్ ఆల్సో ఎవ్రీవన్ షుడ్ లెర్న్. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాం చూడండి. మనకేమిచ్చారంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్స్ కనుక్కోండి అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ టచింగ్ ఏ లైన్ అట్ ద పాయింట్ 1 1 అండ్ హ్యావింగ్ రేడియస్ రూట్ 13 అన్నారు. సో టెంటేటివ్గా డయాగ్రామ్ ఏం గీసామంటే లైన్ అనేటువంటిది ఇలా ఉంది అనుకుందాం. దీని స్లోప్ మైనస్ a/2/3 పాజిటివ్ దాక్యూట్ యాంగిల్ ఇలా ఉంది అనుకుందాం. ఈ లైన్ మీద ఉన్నటువంటి 1 1 పాయింట్ దగ్గర మనం కనుక్కోవాల్సిన 2 సర్కిల్స్ ఈ మాదిరిగా ఉన్నాయి అని మనం తీసుకున్నాం. అయితే ఈ సెంటర్స్ను జాయిన్ చేసేటువంటి లైను ఈ కామన్ ట్యాంజెంట్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఈ C1 C2 లైన్ ఎలా ఉంటుంది అంటే 3x + 2y + k = 0 లాగా ఉంటుంది అనుకున్నాం. దాని స్లోప్ మైనస్ a/b ఫార్ములా అప్లై చేస్తే -3/2 దట్స్ ఇంప్లైస్ tan θ ఈజ్ -3/2. -3/2 నెగిటివ్ కాబట్టి θ అబ్ట్యూస్ యాంగిల్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే sin θ పాజిటివ్, cos θ నెగిటివ్. ఒక ట్రయాంగిల్ వేసుకొని sin θ అంటే 3/√13, cos θ అంటే -2/√13 కనిపెట్టాం. పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంటి అంటే x = x1 + r cos θ, y = y1 + r sin θ. x1 y1 అంటే ఏమిటి ఇక్కడ అంటే 1 1, r అంటే √13. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు C1 C2 పాయింట్లు వస్తాయి. సో బోత్ రావాలి కాబట్టి +r- తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ -14 వచ్చింది, మైనస్ తీసుకున్నప్పుడు 32 వచ్చింది. ఈ రెండు కూడా సెంటర్స్. రేడియస్ ఈజ్ √13 మనకు తెలుసు కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ రాసేసాం. ఓకే, రాసుకోండి అందరూ. Now let us take a note. ఏంటంటే ఇది if θ1 and θ2 are 2 points on a circle S is equal to 0, then the equation of the chord joining these points is x plus g into cos of θ1 plus θ2 by 2 plus y plus f into sin of θ1 plus θ2 by 2 is equal to r into cos of θ1 minus θ2 divided by 2.
సో ఏంటి దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే, ఒక సర్కిల్ ఇలా ఉందనుకోండి, సర్కిల్ ఇలా ఉంటే దీని మీద 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక కార్డ్ ఇలా ఉంది. ఓకే, ఈ మాదిరిగా అనుకోండి. ఈ పాయింట్ ఏంటంటే P, ఈ పాయింట్ ఏంటంటే Q. ఈ పాయింట్ను మనం పారామెట్రిక్ ఫామ్లో చెప్పాం, అంటే అలా θ1 అని. ఈ Qకి ఏం చెప్పామంటే θ2 అని చెప్పి. సో θ1 అంటే ఏమిటి అంటే -g + r cos θ1 అని. ఈ θ1 అంటే ఏమిటి అంటే -g + r cos θ1 అని అర్థం. -g + r cos θ1 అండ్ అది x కోఆర్డినేట్, -f + r sin θ1 అనేటువంటిది y కోఆర్డినేట్. ఇది θ1 అంటే. అలాగే θ2 అంటే -g + r cos θ2 -f + r sin θ2 అని రాసుకోవచ్చు. ఇలా గనక 2 పాయింట్స్ ఉంటే ఈ 2 పాయింట్స్ను జాయిన్ చేసినటువంటి థర్డ్ ఈక్వేషన్ ఏమిటి అంటే x + g cos θ1 + θ2/2 + y + f sin θ1 + θ2/2 r cos θ1 - θ2/2 అనేటువంటిది మనం ఆ అవసరాన్ని బట్టి వాడతాం. θ1 θ2 క్వశ్చన్లో ఇస్తారు. r అనేటువంటిది రేడియస్ ఆఫ్ ద సర్కిల్, -g - f ఈ gf అనేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ నుంచి కనుక్కోవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ నోట్ ఏంటంటే, ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇలా సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఇలా ఉంటే ఒక పాయింట్ P నుంచి, ఈ P అనేటువంటి పాయింట్ సర్కిల్కి బయట ఉందనుకోండి, ఇలా ఈ మాదిరిగా P అనేటువంటి పాయింట్ ఇక్కడ ఉంది. P అనేటువంటి పాయింట్ ఇక్కడ ఉంటే ఈ P పాయింట్ నుంచి సర్కిల్కు 2 టాంజెంట్స్ డ్రా చేయవచ్చు. ఇదే నోట్. ఇఫ్ P ఈజ్ ఏ పాయింట్ outside the circle, 2 tangents can be drawn. 2 tangents can be drawn onto the circle. ఓకే, సో P అనేటువంటిది బయట ఉందా లోపల ఉందా ఎట్లా చెప్తామంటే S11 గ్రేటర్ దాన్ 0 అయితే పాయింట్ P అవుట్ సైడ్ ద సర్కిల్. S11 = 0 అయితే ఓన్లీ 1 tangent. S11 = 0 ఆన్ ద సర్కిల్. S11 < 0 పాయింట్ ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్. కాబట్టి ఇప్పుడు P అనేటువంటి పాయింట్ సర్కిల్కు బయట ఉంది అంటే మనము 2 టాంజెంట్స్ డ్రా చేయవచ్చును అనేటువంటిది నెక్స్ట్ నోట్. ఈ రెండు నోట్ చేసుకున్నామా, దెన్ వి ఫర్దర్ కంటిన్యూ. అయిపోయిందా? నో సార్. బాక్స్లోది ఫార్ములా సార్ అయిపోలేదు.
ఏమైపోయిందా? I'm deleting. Next one is if theta is the angle, if theta is the angle between the tangents passing through x1 y1 px1 y1 to the circle s equal to 0, then tan theta by 2 is equal to r by root s11. tan theta by 2 is equal to r by root s11. ఇది కూడా ఒక చిన్న ఫార్ములా. ఎలా అనేటువంటి చూద్దాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకోండి, మనం ఏం చేసామంటే దీని మీదకి టాంజెంట్స్ డ్రాప్ చేసాం. ఇది ఒక టాంజెంట్, ఇది ఇంకో టాంజెంట్. ఓకే, ఇది సెంటర్ అనుకోండి. ఇప్పుడు ఏం చేసామంటే ఈ పాయింట్ ఇలా జాయిన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఇలా జాయిన్ చేసాం. ఓకే, ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్ సి అన్నామా, ఇదేమో పాయింట్ పి x1 y1 అన్నామా. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎంత అంటే తీటా అని. హాఫ్ ద యాంగిల్ తీసుకుంటే తీటా బై 2 కదా, అది తీటా బై 2, కింద కూడా తీటా బై 2. ఇక్కడ ఉన్నటువంటిది రేడియస్సా, ఇది టాంజెంట్. ఇక్కడ 90 degrees ఉంటుందా? టాంజెంట్ ఈజ్ డెఫినెట్లీ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఎవ్రీ టాంజెంట్ ఈజ్ డెఫినెట్లీ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఇప్పుడు ఈ పీటీ అనేటువంటిది మనం లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ s11 అనుకున్నామా. కాబట్టి మనకి ఇప్పుడు ఏమొచ్చింది, సిటీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ వచ్చింది, పీటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ s11 వచ్చింది. ఇన్ ట్రయాంగిల్ పీసీటీ టీ దగ్గర 90 degrees, టీ దగ్గర 90 అయినప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపార్ట్నస్ అవుతుంది. కాబట్టి tan theta by 2, tan theta by 2 is equal to opposite side divided by adjacent side కదా. this is equal to ct అంటే r by root s11 అవుతుంది. therefore theta by 2 అసలు నేను ఇలా వచ్చాను. therefore మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇలా ఉంది కాబట్టి therefore tan theta by 2 is equal to r by root s11. this is the formula you have to remember. ఓకే, సో ఇది ఎప్పుడు వాడతాం మనం, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కనుక అడిగితే, లేదా యాంగిల్ తెలిసి ఆర్కు ఈ రూట్ s11 మధ్య రిలేషన్ కావాలంటే మనం వాడేటువంటి ఫార్ములా tan theta by 2 is equal to r by root s11.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వి కన్సిడర్ ఎ నోట్. లెట్ theta is equal to 90 degrees. theta 90 degrees అంటే ఏంటి? టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ అని. టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో ఇప్పుడు theta 90ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే tan 90 by 2 is equal to r by root s11 వస్తుంది. tan 90 by 2 అంటే tan 45. tan 45 ఎంత? 1 r by root s11. కాబట్టి మనకు వచ్చే కండిషన్ ఏంటంటే s11 is equal to r square. సో క్రాస్ మల్టిప్లై చేసామంటే మనకు s11 is equal to r square వస్తుంది. ఇది కూడా ఒక కండిషన్ ఫార్ములాలో అనుకోవచ్చు. ఓకేనా? సో యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అని ఎప్పుడైనా అడిగారు అనుకోండి, మనం ఈ ఫార్ములా వాడతాం. తర్వాత ఇఫ్ ద టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు కండిషన్ ఏంటంటే s11 is equal to r square అని వాడతాం. ఇది నోట్ చేసేయండి. ఇక్కడే ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను. ఇంకో పాయింట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PTC is equal to half into base into height. బేస్ అంటే r అనుకోండి, హైట్ అంటే రూట్ s11 అనుకోండి. ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది బేస్ ఇది హైట్, లేదా అది బేస్ ఇది హైట్. సో హాఫ్ ఆర్ రూట్ s11 అవుతుంది. ఇది కూడా ఒక ఫార్ములా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PTC కావాలి అన్నప్పుడు మనం వాడేటువంటి ఫార్ములా ఏంటంటే half into r into root s11. ఫార్ములా టు రిమెంబర్. ఇవి కూడా నోట్ చేసేయండి. ఓకే మా, కంప్లీట్ చేశారు కదా అందరూ? ఐ విల్ డిలీట్ దిస్. సో ఫార్ములాలు అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్, a definition. Chord of contact. Chord of contact అంటే ఏమిటి అంటే సర్కిల్లో ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి సర్కిల్. ఇలా ఉంటే మనం ఏం చేస్తామంటే దీనికి ఒక 2 టాంజెంట్స్ డ్రా చేసాం. ఇలా ఇదొక టాంజెంట్, ఇది ఇంకో టాంజెంట్. ఓకే, ఈ ఎక్కడైతే ఈ పాయింట్లు జాయిన్ అవుతున్నాయో ఈ జాయిన్ అయ్యేటువంటి పాయింట్ల నుంచి లైన్ గీసాం. సో ఇదేమో గివన్ పాయింట్ P అనుకోండి, ఇదేమో సర్కిల్ S is equal to 0. ఇది వచ్చి దీన్ని ఎక్కడ టచ్ చేసిందంటే AB అనేటువంటి పాయింట్లో టచ్ చేసింది. ఇలా టచ్ చేస్తే ABని ఏమంటారంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పేర్లోనే ఉంది చూడండి. దిస్ ఈజ్ ఎ కార్డ్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అంతే దాని అర్థం. అంటే P పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ గీస్తే సర్కిల్ మీదకి AB దగ్గర అవి కాంటాక్ట్ అవుతే ఆ ABని జాయిన్ చేసేటువంటి కార్డ్నే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు.
ఓకేనా, దట్ ఈస్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ డెఫినేషన్ అడిగితే మనం ఏం రాస్తాం, ఇఫ్ ద tangents drawn from P x1 y1 to the circle S is equal to 0, touches the circle at A, B, then the chord joining A, B is called chord of contact. Of P with respect to S is equal to 0. సో ఈ మాదిరిగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. టు ఫైండ్ ది ఈక్వేషన్, థీరం 1.4.5, టు ఫైండ్ ది equation of chord of contact. సో chord of contact ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే P is x1 y1 అనుకున్నామా, ఈ పాయింట్ను x2 y2 అనుకుందాం, ఈ పాయింట్ను x3 y3 అనుకుందాం. సర్కిల్ ఈజ్ S ఈక్వల్ టు 0 మనం ఆల్రెడీ అనుకున్నాం. జాగ్రత్త వినండి, ఏం రాసుకోవద్దు, అర్థమైన తర్వాత రాసుకోవచ్చు. సర్కిల్ ఈజ్ S is equal to 0. ఇప్పుడు ఈ ఏపీ అనేటువంటి లైన్ ట్యాంజెంటే కదా, ట్యాంజెంట్ ఎట్ ద పాయింట్ x2 y2. కాబట్టి ఏపీ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎవరైనా చెప్తారు నాకు, గర్ల్స్ క్వశ్చన్స్. ఏపీ ఈక్వేషన్ ఏమవుతుంది, S2 ఈక్వల్ టు 0. S22 కాదు, S2 ఈక్వల్ టు 0, అంతేనా. x1 y1 దగ్గర టాంజెంట్ S1 ఈక్వల్ టు 0 అయినప్పుడు x2 y2 దగ్గర టాంజెంట్ S2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమో అందరికి అర్థమైందిగా, రాసేస్తున్నా. ఈక్వేషన్ ఆఫ్, న్యూట్ చేయండి అందరు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ A x2 y2 is S2 is equal to 0. ఈ S2 ఈక్వల్ టు 0 అనేటువంటిది x1 y1 పాయింట్ గుండా వెళ్తుందా లేదా, కాబట్టి ఇప్పుడు మనం x1 y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, S12 ఈక్వల్ 0 వస్తుంది. S2 ఈక్వల్ టు 0 passes through P x1 y1. That implies S12 is equal to 0. Keep it as number 1. తర్వాత similarly, equation of tangent at B x3 y3 is
S3 is equal to 0. S3 equal to 0. It passes through Px1 y1. ఇది కూడా వెళ్తా ఉందిగా. బి దగ్గర డ్రా చేసినటువంటి ఈ ట్యాంజెంట్ పి పాయింట్ మీద వెళ్తా ఉందిగా. కాబట్టి సబ్స్టిట్యూట్ సాటిస్ఫై కావాలి. సో దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మనకు S13 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. S13 అన్నా S31 అన్నా ఒకటే. ఇప్పుడు S12 ఈక్వల్ టు 0, S13 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని మనం గమనిస్తే దీని నుంచి మనం ఒక విషయం చెప్పచ్చు. S1 ఈక్వల్ టు 0 అనేటువంటిది x2 y2 నుంచి x3 y3 నుంచి వెళ్తున్నటువంటి లైన్ అని. మళ్ళీ చెప్తా జాగ్రత్తగానండి. S12 ఈక్వల్ టు 0 వచ్చింది మనకు, S13 ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఈ రెండిటి నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి లైను x2 y2 x3 y3 రెండు పాయింట్ల గుండా వెళ్తూ ఉంది అని అర్థము. అంటే ఏ పాయింట్ బి పాయింట్ గుండా వెళ్తూ ఉంది అని. మరి రెండు పాయింట్ల గుండా వెళ్ళేటువంటి లైన్ ఈక్వేషన్ ఏంటి? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఇదే మనం కనుక్కోవాలి. ఓకేనా? రాసేద్దాం. 1 and 2 implies S1 is equal to 0 passes through x2 y2 and bx3 y3. Therefore equation of line AB is S1 equal to 0. Therefore equation of chord of contact is S1 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నోట్ చేయండిగా. బాక్స్ వార్డ్. Next, a definition is there: pole and polar. సో డెఫినేషన్ రాసిన ముందర ఏంటి ఈ పోల్ అంటే ఏమిటి చూద్దాం. ఒక సర్కిల్ ఇలా ఉందనుకోండి. ఇలా ఉంది సర్కిల్. మనం ఏం చేసామంటే దీనికి ఒక పాయింట్ నుంచి ఆర్ట్ గీసాం. ఈ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్స్ గీసుకుంటే మనకిచ్చినటువంటి పాయింట్ పి అదనుకోండి. ఈ పి దగ్గర పి నుంచి గీసినటువంటి సీకెంట్ సర్కిల్ను
ఏ కమా బి దగ్గర కట్ చేసింది. ఏబి దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్స్ పోయి క్యూ అనేటువంటి పాయింట్ దగ్గర కట్ చేసుకున్నాయి. క్యూ పాయింట్ దగ్గర కట్ చేసుకుంటే ఈ క్యూ పాయింట్ యొక్క లోకస్ని ఏమంటారంటే పోలార్ అంటారు. పోలార్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0 అంటారు. ఈ పాయింట్ పిని ఏమంటారంటే పోల్ అంటారు. పిని పోల్ అంటారు. లోకస్ ఆఫ్ క్యూను పోలార్ అంటారు. అంటే సపోజ్ మనం ఇంకొక డయాగ్రామ్ ఇలా గీసాం అనుకోండి. ఇంకొక లైన్ ఇలా గీస్తాను. పి గుండా మనకు చాలా లైన్లు వస్తాయి కదా. ఈ వచ్చినటువంటి లైన్ల దగ్గర టాంజెంట్స్ తీసుకోవచ్చు. టాంజెంట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ టాంజెంట్ గీసాం వల్ల మనం ఇక్కడ గీయాలి. టాంజెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ క్యూ డాష్ అనుకోండి. క్యూ డాష్ను జాయిన్ చేస్తూ మనం లైన్ ఊహించవచ్చు కదా. సో ఈ లైన్ చూసారా, ఇది పోలార్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈక్వల్ టు 0. సో ఇట్లా మనకు పి గుండా పోయేటువంటి కార్డ్స్ చాలా వస్తాయి. మనం ఒకే 2 డయాగ్రామ్స్ చూపించాం, చాలా వస్తాయి. వీటిని జాయిన్ చేస్తూ ఉన్నటువంటి లైన్లు ఉంటాయి చూసారా, ఈ పాయింట్లను జాయిన్ చేస్తే అదొక స్ట్రైట్ లైన్ అవుతుంది. దట్ ఇస్ నథింగ్ బట్ ఏ పోలార్. ఓకే, సో దీన్ని మనం డెఫినేషన్ రాస్తాం. డెఫినేషన్ ఏంటంటే ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్, పి బి ఎనీ పాయింట్ in the plane other than center. అదర్ దాన్ సెంటర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఆబ్జెక్టివ్ పరంగా. ఎందుకంటే ఈ పాయింట్ అనే సెంటర్ కోయిన్సైడ్ అవుతే టాంజెంట్స్ కట్ అవ్వవు. అందుకని అదర్ దాన్ సెంటర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఎనీ లైన్ drawn through P meet the circle in A, B, then the points of intersection of tangents at A, B lie on a line
called polar of P with respect to S is equal to 0. P is called pole. P is called pole of polar. P is called pole of the polar. అంటే లైన్ ఏమో పోలార్ అంటారు, పాయింట్నేమో పోల్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే we find the equation of the polar. 1.4.9 to find the equation of polar of P x1 y1 with respect to S equal to 0. Proof. సో ఇప్పుడు P అనేటువంటి పాయింట్కు మనము సీకెంట్ ఇలా గీసుకుంటే ఏబి దగ్గర టాంజెంట్స్ డ్రాప్ అయితే అవి వచ్చి క్యూ దగ్గర కట్ అయినాయి. క్యూ అనేటువంటి పాయింట్ని x2 y2 అనుకుందాం. క్యూ ఈజ్ కాల్డ్ x2 y2. ఇప్పుడు ఫర్ దిస్ పాయింట్ క్యూ దిస్ ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. బాగా చూడండి, క్యూ అనేటువంటి పాయింట్ నుంచి మనం ఇంకో డయాగ్రామ్ ఇద్దామండి. ఇదే డయాగ్రామ్ లేదు, మళ్ళీ ఇంకో డయాగ్రామ్ చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇలా సర్కిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం, ఇలా టాంజెంట్స్ గీసాం కదా. ఈ రెండింటిని ఇలా జాయిన్ చేసాం. అది మనం చేసేది. సో ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటి అంటే పి, లోపల ఇక్కడ ఉంది పి. పి దగ్గర ఇది కట్ చేసేటువంటి టాంజెంట్స్ ఏబి దగ్గర సర్కిల్ని కట్ చేసాయి. ఈ టాంజెంట్స్ క్యూ దగ్గర కట్ అయింది. క్యూ అంటే x2 y2 అనుకున్నాం, పి అంటే అనుకున్నాం x1 y1 అనుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పి x1 y1 గుండా పోయేటువంటి సీకెంట్ సర్కిల్ను ఏబి దగ్గర కట్ చేస్తే ఏ దగ్గర బి దగ్గర డ్రా చేసిన టాంజెంట్స్ క్యూ దగ్గర కట్ అయినాయి. ఇదే విషయాన్ని చెప్తున్నాను. క్యూ x2 y2 నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ సర్కిల్ను ఏబి దగ్గర టచ్ అయితే ఏబి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఏబి ఈజ్ ద పోలార్, ఏబి ఈజ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ x2 y2. అవునా? ఈ ఏబి అనేటువంటిది క్యూ x2 y2కి ఏమవ్వాలి, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవ్వాలి. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవ్వాలి కదా. therefore let s is equal to 0, p x1 y1 q x2 y2 అనుకుందాం. AB is the card of contact of qx2 y2. Therefore equation of AB is ఏమవ్వాలి, s2 ఈక్వల్ టు 0 అవ్వాలి. s2 ఈక్వల్ టు 0. ఇది s2 ఈక్వల్ టు 0 అనమాట. ఈ s2 ఈక్వల్ 0 x1 y కూడా వెళ్తా ఉంది కదా. s2 ఈక్వల్ టు 0 passes through p x1 y1. మన డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఏబి అనేటువంటిది p x1 y1 కూడా వెళ్తూ ఉంది అని. వెళ్తూ ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ
S2 ఈక్వల్ 0లో x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? S12 S12 ఈక్వల్ 0 వస్తుంది. ఈ S12 ఈక్వల్ 0లో మనకు లోకస్ ఆఫ్ x2 y2 కదా కావాల్సిండేది, లోకస్ ఆఫ్ x2 y2. దేర్ ఫోర్ లోకస్ ఆఫ్ x2 y2 ఈజ్ ఏమవుతుంది? S1 ఈక్వల్ 0. S12 అంటే ఏంటి? x1 x2 ప్లస్ y1 y2. ఒకసారి రాస్తే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్ టు 0. దీంట్లో x2 ప్లస్లో x, y2 ప్లస్లో y రాస్తే x1x ప్లస్ y1y ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y ప్లస్ c ఈక్వల్ 0 వస్తుంది. అంటే S1 ఈక్వల్ 0 వచ్చింది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఈజ్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఫార్ములా. ఓకే, ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటే ఆఫ్ ద పాయింట్ x1 y1 మీరు ఏం చేయాలంటే S1 ఈక్వల్ టు 0 అనే ఫార్ములా అప్లై చేయాలి. నోట్ చేయండి. నా ఇంతవరకు మనం చెప్పినటువంటి అంశాలను సింపుల్గా మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటి చూద్దాం. ఇది కేవలం మీకు అర్థమయ్యేదానికి. సర్కిల్ ఇలా ఉందనుకోండి. ఓకే, పాయింట్ P అనేటువంటిది లోపల ఉంటే, P అనేటువంటి పాయింట్ లోపల ఉంటే, ఇప్పుడు దీనికి P ఈజ్ ఇన్సైడ్ మొదటి కేసు. ఇలా ఉన్నప్పుడు టాంజెంట్ does not exist. దీనికి టాంజెంట్ అనేటువంటిది ఉండదు. తర్వాత కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ does not exist. దీనికి కూడా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు. కానీ దీనికి ఉన్నటువంటిది ఒకటి పోలార్ అనేటువంటిది ఉంటుంది. ఈజ్ S1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పాయింట్ P ఇంటీరియర్ అయినప్పుడు దీనికి పోలార్ మాత్రమే ఉంటుంది. దాని ఈక్వేషన్ S1 ఈక్వల్ టు 0. ఇది P ఇక్కడ ఉంటే పోలార్ ఎలా ఉంటుంది? సమ్వేర్ ఎల్స్ ఇట్లా ఉందనుకోండి. ఇక్కడ టెంటేటివ్గా గీస్తాను. ఇట్లా ఉంది పోలార్. ఓకే, ఇది దీనికి పోలార్. సెకండ్ కేస్, ఇప్పుడు సర్కిల్ ఇట్లా ఉందనుకున్నాం. ఇలా ఉంది సర్కిల్. ఇలా సర్కిల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పాయింట్ P ఈజ్ ఆన్ ద సర్కిల్. ఇక్కడ ఉంది పాయింట్ P ఈజ్ ఆన్ ద సర్కిల్ అయినప్పుడు మరి మనకు వచ్చేటువంటి లైన్ ఏంటంటే టాంజెంట్ ఉంటుంది దీనికి. ఓకే, సో ఇది టాంజెంట్. ఇప్పుడు P అనేటువంటిది లోపల ఉన్నప్పుడు
ఈ పోలార్ అనేటువంటిది ఇలా బయటకు వచ్చింది. దీన్ని మనం పోలార్ అనుకున్నాం కదా, పోలార్. ఈ పి అనేటువంటి దగ్గరికి వస్తే ఈ లైన్ కూడా ఇట్లా దగ్గరికి వచ్చి ఇలా వచ్చింది. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు దీని పేరు ఏం పేరు? టాంజెంట్. టాంజెంట్ అండ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు పోలార్. పోలార్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. అన్నీ ఒకటే అన్నమాట. సో వాటి ఈక్వేషన్ ఏంటి? S1 ఈజ్ ఈక్వల్ టు 0. సో P అనేటువంటి సర్కిల్ మీదకి వస్తే ఈ లైన్ ఇలా దగ్గరికి వచ్చేసి టాంజెంట్ అవుతుంది, పోలార్ అవుతుంది, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అన్నిటికీ ఈక్వేషన్ S1 ఈక్వల్ టు 0. ఇంకపోతే మూడో కేసు, కేస్ 3. కేస్ 3 ఏంటంటే సర్కిల్ ఇలా ఉందనుకుందాం. ఇది సర్కిల్ సర్కిల్లో ఉంది. ఇప్పుడు పాయింట్ అనేటువంటిది ఎక్కడుంది? బయట ఉంది. P ఈజ్ అవుట్ సైడ్. P అవుట్ సైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఈ లైన్ అనేటువంటిది లోపలికి పోతుంది. ఓకే, లోపలికి పోయి దీని పేరు ఏం పేరు? ఇప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. అంటే దీన్ని కూడా పోలార్ అంటారు. రెండు ఇప్పుడు సేమ్. ఇక్కడ ఏం డస్ నాట్ ఎగ్జిస్ట్? టాంజెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. టాంజెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో టాంజెంట్ అనేటువంటిది ఉండదు. ఈ లైన్ లోపలికి పోతుంది. ఇదే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఇదే పోలార్ అవుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్ పొజిషన్ బట్టి మనం వాటికి పేర్లు మారుస్తాం. ఈక్వేషన్ మాత్రం సేమ్. S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అనమాట. సో పాయింట్ ఇచ్చి పోలార్ కనుక్కోండి, S1 ఈక్వల్ 0. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోండి, S1 ఈక్వల్ 0. టాంజెంట్ కనుక్కోండి, S1 ఈక్వల్ 0. ఫార్ములా ఈజ్ సేమ్. డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ వీ విల్ జస్ట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ఇట్. ఇది నోట్ చేసుకోండి. దెన్ వి గో ఫర్ ది నెక్స్ట్ పాయింట్. త్వరగా నోట్ చేయండి. చేస్తున్నాను. నెక్స్ట్ let us do some problems. Exercise 1D. Page number 59. First question. S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Find the condition for that the tangents drawn from origin are perpendicular to each other. ఇదమ్మా క్వశ్చన్. సో ఆరిజిన్ నుంచి ఈ సర్కిల్ మీదకి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ రెండు ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటి అంటున్నారు. మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే tan theta by t is equal to r by root
రూట్ S11. ఇది కదా మనం అనుకున్న ఫార్ములా. ఇక్కడ r అంటే ఏమిటి? ఫస్ట్ θ ఈజ్ ఈక్వల్ టు 90 పర్పెండిక్యులర్ అంటే r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. S11 ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి? 0 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 0² x ప్లస్లో 0, y ప్లస్లో 0 పెట్టండి ఇచ్చిన ఈక్వేషన్లో. 0² ప్లస్ 0² ప్లస్ 2g 0 ప్లస్ 2f 0 ప్లస్ c వస్తుంది. ఇది S11. ఎందుకనంటే పాయింట్ మనకి ఏం ఇచ్చారంటే ఆరిజిన్ అని ఇచ్చారు 0 0. therefore ఇవన్నీ ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ tan 90/2 ఈజ్ ఈక్వల్ టు r అంటే రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c డివైడెడ్ బై రూట్ c. tan 90/2 ఎంత? tan 45. tan 45 ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c డివైడెడ్ బై రూట్ c. both sides square and cross multiply. c ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f² మైనస్ c. దీని నుంచి 2c ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f². ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, అర్థమైంది అందరికీ? ఈ ఫార్ములా అప్లై చేసాం, θ 90 పెట్టాం. r అంటే ఫార్ములా మీకు తెలుసు, S11 అంటే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలని తెలుసు. అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకొని స్క్వేర్ చేసుకుంటే g² ప్లస్ f² ఈజ్ ఈక్వల్ టు 2c వచ్చింది. నోట్ చేసేయండి త్వరగా. కంప్లీట్ చేసారా? Completed, sir. Okay, ma'am. With this we